లోకేష్ గారు వాలంటీర్ వ్యవస్థ ఏమన్నారు ఉగాది రోజు 5,000 కాదు 10,000 చేస్తాం మీ బాధలు మాకు తెలుసు అన్నారు కదా. నేను లోకేష్ గారు ఏమన్నారు? జీవోలోనే లేరు వాళ్ళు, జీవోలో ఉన్నారు. మరి 10,000 ఎవరికి ఇస్తానన్నారు? జీవోలు లేదన్నారు, బాగానే ఉంది. 10,000 ఎవరికి ఇస్తాను పెంచారు? వాలంటీర్లేనా? ఆయన కొన్ని పిల్లలు చూడండి, స్కూల్ చూడండి, ఒక్కసారి చూడండి. అంత బాగా చేసేవాళ్ళు అయితే స్కూల్లో పిల్లల పాపం వేరే చోట కిందికి వెళ్తున్నారు. మొన్నటిదాకా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు, మీరు చేయండి. మిమ్మల్నే కదా ఇంకా 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు మీరు చేస్తే కదా. మార్నింగ్ అయిపోయి ఒకసారి కాలు మిస్టేక్ అయిన తర్వాత మనం చేసిన వెనక్కి రాదు, ముందుకు రాదు. జనాలు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు వాలంటీర్స్ అన్నమాట మమ్మల్ని ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామన్నారు. వేతనంగా 10,000 ఇస్తామని చెప్పింది మీరే. ఇప్పుడు మాకు రాజకీయ రంగం ఏం కొలవద్దు, గత ప్రభుత్వంలో మేము ప్రజలకు ఎలాగైతే సేవలు అందించామో అలాగే చేస్తామన్నారు. అది ఒట్టి మాట వేరు, సందర్భం వేరే. అన్ని సందర్భాలు కుదరదు. వాళ్ళు చెప్పారు, నమ్మారు. అదొకటి అది కరెక్ట్గా ఎందుకు జరిగిందో లేదో కూడా తెలియదు. టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడైనా కదా వేరే రాష్ట్రాల్లో కూడా అదే కదా గోల. ఈఎంఎల్ దెబ్బ, ఈఎంఎల్ తేడా ఉంటాయి. దానికి వేసారా, జనాలు వేసారా లేదా, ఈఎంఎల్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా తెలియదు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. మరి ఇప్పుడు దీనివల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న ఆయన వచ్చిన ఉపయోగం లేదండి. రేపు ఈఎంలు చేయరని ఏముంది? రేపు నుంచి బీజేపీతో కలిసి ఉంటే అప్పుడైనా చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. అప్పుడైనా తిరగటానికి తిరుగుతాడు ఉంది. రేపైనా చేయరని గ్యారంటీ ఏముంది? ఈఎంలు ఎవరికి అవకాశం ఉంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు అనుకోండి, రేపైనా గ్యారంటీ ఏముంది? లేదు కదా. ఏదైనా సింగిల్గా ఉన్నవాడు మొగోడేరండి. ఏదైనా సింగిల్గా పోరాడాలా, లేదా తప్పుకో, పక్క తప్పుకో. ఇప్పుడు ముగ్గురు వచ్చారు, ఆయన పర్సెంటేజ్ ఏంటి, వీళ్ళ పర్సెంటేజ్ ఏంటి? అదే కదా కరెక్ట్. సింగిల్గా పోరాడినాడు గొప్పవాడా, ముగ్గురు కలిపి జాతీయ పార్టీ కూటమి ఆడు గొప్పవాళ్ళ? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక పోలింగ్ వదిలేసాడు, కానీ అది బీజేపీ చేతిలో ఉందండి. ఏదైనా వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒకలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ పాప ఆయన మోడీ గారిని ఎన్ని మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మోడీ గారిని ఏమన్నా పలానా అన్నాడు? వెళ్ళాడు, సైలెంట్గా డబ్బులు తెచ్చుకున్నాడు, చేసుకున్నాడు. ఆయన బాధపడ్డాడు, చేశాడు. ఆయన చేసాడు కాబట్టే కదా. అంత దారుణంగా ఎందుకు ఓడిపోతాడు? అది దానికి లేవు ఉండదండి లాజిక్. అది సెంట్రల్ దయ. మనం మాట్లాడడానికి కూడా బాగోదు అసలు. మోడీ గారి కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే ఎవడు మంచి ఎవడు చెడు. లోకేష్ గారు వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు అని చెప్పేసి లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. అలా చూస్తారు. వ్యవస్థలో లేకపోవడం మంచిదండి. వాలంటీర్లు అవసరం లేదు మనకెందుకు, మనమే జన సైనికులు అయితే వాళ్ళు అవసరం లేదు. నెంబర్ 1 ఉంది. నెంబర్ 1గా ఉదయం 5 పెన్షన్ వచ్చేస్తుంది ఇంటికి. ఇంకేం కావాలి మనకి? మరి వాలంటీర్స్ ఎన్నికల ప్రచారాల్లో వేతన కింద 10,000 పెంచి కొనసాగిస్తామన్నారు. తీరా వచ్చేసరికి కొనసాగించట్లేదని వాలంటీర్స్ వాళ్ళు దానికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళు సమ్మతిగా లేరు. అప్పుడు వాలంటీర్లు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండుంటే ఇచ్చేవాళ్ళు. లోకేష్ గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో 80% మంది దాకా రాజీనామా చేయించాడు అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. నిజమేనంటారు? కావాలని చేయించాడు, కావాలని వాళ్ళు రాజీనామా చేయించాడు. వీళ్ళు వద్దాం లేదుగా, కూటమి ప్రభుత్వం వద్దాం లేదుగా వాలంటీర్ని. మీరు ఉండండి, శాలరీ పెంచుతాం అన్నారుగా, ఉన్నారుగా. బలవంతంగా రాజీనామా చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, మేము ఇచ్చిన పథకాలే ఇంకా గుర్తుపెట్టుకున్నారని వైసీపీ అంటున్నమాట. అదే మాట ఎదురుళ్ళు ఆ రోజు ఇంటికి విన్నారా ఎవరన్నా? ఆ మాట ఎదురుళ్ళు అంటే విన్నారా ఎవరన్నా? వినలేదుగా. 45 సంవత్సరాలు పెన్షన్ అన్నారు. ఏది బీసీలకి 45 సంవత్సరాలు పెన్షన్ ఇస్తా అన్నారు. ఏది మేము ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాము, ప్రతి ఇంటికి చేర్చాము అని చెప్పేసి వైసీపీ అంటున్నమాట. చేర్చే మరి ఓట్లు నీకే పడాలిగా. లోకేష్ గారు వాలంటీర్స్ వ్యవస్థలోనే లేరు అని చెప్పేసి కూడా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళే చెప్పారు 10,000 వాలంటీర్కి 5,000 నుంచి 10,000 జీతం ఇస్తాను పెంచి. అప్పుడు ఎలా చెప్పారు మరి? ఇప్పుడు వాళ్ళది ఏమి లేదు, జీవో లేదు, ఏం లేదు. పవన్ కళ్యాణ్ అందరూ ఏదేదో మాట్లాడుతారు. గెలిచే వరకు ఒక మాట చెప్పారు, తర్వాత వాళ్ళ ఇష్టం.
5,000కి పాపం చాలా కష్టపడి పనిచేశారు వాలంటీర్లు. వరదల్లో కూడా చాలా సహాయం చేశారు వచ్చిన తర్వాత వాళ్ళు. వాళ్ళకి కూడా మరి వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు. మరి ఈ గవర్నమెంట్ కూడా ఉపయోగించుకుంది వాళ్ళ వాలంటీర్ని. ఉపయోగించుకుందా లేదా? తుఫాన్ అప్పుడు వాలంటీర్లకు వరదలు వచ్చి మునిగిపోతే అందరికీ సహాయం చేయడానికి వాళ్ళు బాగా తిరిగారు. వాళ్ళకేం డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఉద్యోగం ఇస్తారన్న ఉద్దేశంతో ఆశతో చేశారు. వాళ్ళకేం ఇవ్వట్లేదు పాపం. గత జగన్మోహన్ రెడ్డి 80% మంది దాకా రాజీనామా అంటే రిజైన్ చేయించాడు. వాళ్ళని రెన్యువల్ ఎందుకు చేయలేదంటూ కూడా లోకేష్ గారు అంటున్నారు. ఏముండదు, అది నాకు ఐడియా లేదు. అంటే వాలంటీర్స్ అన్న మాట ఏంటంటే మాకు కొనసాగిస్తామని చెప్పారు కదా. అవును చెప్పారు. 10,000 జీతం పెంచి ఇస్తామని కూడా చెప్పారు కదా. వాళ్ళు అంతకుముందు 5,000కే చేశారు పాపం. 10,000 ఇస్తుందని ఇంకా ఆశగానే ఉన్నారు కదా వాళ్ళు. అసలే పీకేశారు. అది కూడా లేదు. మాకు జీతం పెంచపోయిన పర్ల పని అలాగనే ఇవ్వండి, ఎంతకంత మాకు ఇళ్లలో రొటేషన్ అవుతుందని కొంతమంది చాలామంది ఆడపిల్లలు అంటున్నారు. మరి వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు. ధర్నాలు చేయడం కరెక్టేనంటారా? కరెక్టేగా మరి. ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కటి 50,000 60,000 ఇచ్చేవాడు జీతం చాలట్లేదని ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళు 5,000 10,000 జీతం కోసం చేయడంలో తప్పేముంది? మన ఉద్యోగం పోయిందని. ఇప్పుడు మాకు రోజుకు 400-500 సంపాదిస్తే ఎక్కువైపోతుంది. సంపాదన లేదు, ఆటోలో తగ్గిపోయింది. ఎంప్లాయీస్ 50,000 1,00,000 రూపాయలు జీతం తీసుకోండి, వాడు కూడా ఇవాళ చాలేదన్నాడు జీతం. ఎంతవరకు సర్దుకునేవాడికి సర్దుకున్నంత, లేనివాడికి లేదు. వాలంటీర్స్ అన్నమాట గత ప్రభుత్వంలో మేము ప్రజలకు మేము ఎలాగైతే సేవలు అందించామో ఈ ప్రభుత్వంలో కూడా అలానే సేవలు అందిస్తాం, మాకు రాజకీయ రంగం పొలవద్దు అంటారు. అవును, తప్పలేదు అది. ఆయన ఏమి రాజకీయ రంగం పొలవలేదు వాళ్ళే. గతంలో వాలంటీర్స్ ప్రజలకు ఎలాంటి సేవలు అందించారని మీరేం చెప్తారు? పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇంటింటికి మనకి ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏమైనా సర్టిఫికేట్ల కోసం, దేనికోసం క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇలాంటి అన్నిటికీ కూడా ప్రతిదానికి ఇంటికి వచ్చి తీసుకెళ్లారు వాళ్ళు. రేషన్ కార్డు అప్లై చేయాలన్నా ఏదన్నా మన ఇంటి దగ్గరికి వచ్చే ప్రూఫ్లు తీసుకెళ్ళి వాళ్ళు అప్లై చేశారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు రావడానికి కానీ, ఇట్లాంటి భర్త చనిపోతే ఆడవాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ అట్లాంటివన్నీ ఇంటికి వచ్చి వాళ్ళు రాసుకొని తీసుకెళ్లారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు కదా? లేరు. అందరూ ఏది అవసరమైన సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మా పిల్లలు రేషన్ కార్డులు ఎక్కాలి, ఎక్కడానికి అడుగుతుంటే పోయినసారి ఏమో అవలా ఒకళ్ళకి సింగిల్గా ఆప్షన్ లేదన్న, మా అమ్మగారు నేను కలిసి ఉండడం వల్ల. సార్ నెక్స్ట్ దానిలో వస్తుందని అంటే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు కార్డుల గురించి ఆప్షన్. రేషన్ కార్డు ఇందాక కూడా వీఆర్ఓ గారిని అడిగి వస్తే ఈ నెలాఖరు ఒకసారి కనపండి, ఏమన్నా వాళ్ళు జీవో పాస్ చేస్తే ఏమన్నా ఇస్తానంటే మీరు చెప్తామండి, అప్పుడు అప్లై చేద్దాం అంటున్నారు. అదే వాలంటీర్స్ కనుక కూటమి ప్రభుత్వం కొనసాగించుంటే ఎలా ఉండేది? బాగుండేది చాలా. వాళ్ళకి వెసలుబాటు జీతం ఇస్తున్నట్టు ఉండేది, వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉండేది, ప్రజలకు కూడా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ముసలోళ్ళు చాలామంది సచివాలయాలకు వెళ్ళి తీసుకున్నారు పెన్షన్లు. వాళ్ళు చక్కగా ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళుగా అంతకుముందు. వాళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు. ఫస్ట్లో ఒకసారి తోసుకొని గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్తలో చనిపోయిన వాళ్ళది కూడా మనకు ఐడియా ఉందిగా. ఆ ప్రాబ్లం ఉండేది కాదు. మరి వాలంటీర్స్ కంటే సచివాలయ సిబ్బంది మెరుగ్గా పెన్షన్లు అందిస్తున్నారా? ఏమండి అది మనం ఐడియా లేదు. నాకైతే ఇదేమి చెప్పలేదు. ప్రతి వాళ్ళు చేస్తున్నారు, ఆటో ఎక్కుతుంటారు కదా. అయ్యా మేము ఆటో ఎక్కి అది ఎక్కడి నుంచో బయట అడ్రస్ మానే ఇల్లు మారిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్తాం. ఏం చేస్తామయ్యా, అది వరకు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఆఫీస్ దగ్గర అని అంటున్నారు. కొంతమంది మెట్లు ఎక్కలేకపోతున్నాను, డాబా మీద ఉండే బాధపడేవాళ్ళు ఉన్నారు. అది మరి వాలంటీర్స్ ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని మాకు 10,000 ఇస్తా అన్నారు కదా, మాకు 10,000 ఇవ్వట్లేదు అండ్ కొనసాగించట్లేదు అని వాలంటీర్స్ అంటున్నారు. వాళ్ళ గురించి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళు ఇంతకుముందు చేసింది కానీ ఇంకా చేయబోయేది కానీ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. అది వాళ్ళని వాళ్ళు బ్రెయిన్ తోటి ఆలోచించి, అంతరాత్మతో ఆలోచించి, ఆ విధంగా ఆలోచించి ముందుకు పోవాలి. ముందు బాగు చేస్తారేమోనని, వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు, బాగు చేస్తారని నాకు కూటమి పార్టీ మీద నమ్మకం ఉంది.